అంత షార్ప్‌గా ఉండేవాళ్ళు నిజంగానే గాడ్ గిఫ్టెడ్ అంటారా? నిజంగా అలా ఉంటుందా? అలా ఉంటారు. నేను ఐఐటీకి వెళ్ళినప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. కొందరు ఎలా ఉండేవారంటే, నేను ప్రశ్న అర్థం చేసుకునే లోపే వాళ్ళు దాన్ని సాల్వ్ చేసేసేవారు. అదొక సహజమైన ప్రతిభ. సరే, వాళ్ళ దగ్గర ఒక సహజ సిద్ధమైన శక్తి ఉంది. కానీ నా దగ్గర నా మొండితనం ఉంది. ప్రకృతి మీకు ఏదైనా వరం ఇస్తే చాలా మంచిది. నాకది దొరకలేదు. కానీ నాకు ఇంకోటి ఉంది కదా! నేను కష్టపడగలను. నేను కష్టపడతాను. నేను బౌలింగ్ కూడా చేసేవాడిని. నా దగ్గర బౌలర్కు ఉండాల్సిన హైట్ లేదు, అంత వేగం కూడా లేదు. ఇది నా బౌలింగ్ చెయ్యి. ఫాస్ట్ బౌలర్ మణికట్టు ఇలా ఉంటుంది, చాలా సన్నగా. నేను అనుకున్నాను, నా దగ్గర మణికట్టు బలం లేదు, పర్లేదు. నేను నా భుజాన్ని సిద్ధం చేసుకున్నాను. భుజంతో బౌలింగ్ చేయడం మొదలుపెట్టాను. నా దగ్గర వేగం లేదు, అందుకే క్రమశిక్షణతో నా లైన్ అండ్ లెంత్ని పట్టుకున్నాను. నా బాల్ లైన్ అస్సలు తప్పదు. భుజం బలం వాడి గుడ్ లెంత్ నుండి కొంచెం బౌన్స్ ఇస్తాను. లేని దాని గురించి మనం ఏం చేయలేం, కానీ ఉన్నదాని మీద కష్టపడగలం కదా.